Hi, hello everyone. Welcome to RTV Learnings. First of all, Happy New Year to all the educators and learners from RTV Learnings. So today we are going to discussing about a beautiful topic, time and work. Kalamu Pani. Time and work is a very important topic in any kind of competitive examinations. You can expect 2 to 3 questions from this topic. It's a very simple topic and no need to remember any formulas. ఎటువంటి ఫార్ములాస్ కానీ ఏం కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ కెన్ యూజ్ 1 or 2 మెథడ్స్ అండ్ యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ది టైమ్ అండ్ వర్క్. So before that we know some basics about the time and work, but it is not necessary to you, but you have to understand first the basics, then you can understand about the questions what is given in that. సో క్వశ్చన్స్ అర్థం అవ్వాలంటే ముందు అసలు బేసిక్ కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ బేసిక్స్ అర్థమైతే మీరు క్వశ్చన్లో ఏ టర్మ్స్ ఇచ్చారో ఆ టర్మినల్ని బేస్ చేసుకొని వితౌట్ ఫార్ములా జస్ట్ ఒక సింగిల్ మెథడ్లోనే మనం అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చేయవచ్చు. సో ఎటువంటి ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్గా ఈ వీడియోని వాచ్ చేయండి ఎండ్ వరకు, అయితేనే మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయవచ్చు. So let's go the concept. First we have to know about the time and work. What is time and what is work, and what is the relation between the time and work and manpower or emission. సో వాటి మీద రిలేషన్స్ని ముందు అర్థం చేసుకున్నప్పుడు మనము ఎటువంటి సమ్స్నైనా క్యాలిక్యులేట్ చేయవచ్చు, సాల్వ్ చేయవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక పనిని ఏ చేయాలి అంటే అతనికి ఎన్ డేస్ పడుతుంది. ఏ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఎన్ డేస్. దెన్ వాట్ అబౌట్ ద 1 day వర్క్. ఇక్కడ 1 dayలో ఎంత పని చేస్తాడు అనేది తన యొక్క ఎఫిషియన్సీ అంటాం, అది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది అనమాట. సో ఏ ఒక పని కంప్లీట్ చేయాలంటే అతనికి ఎన్ని రోజులు, అంటే నేను ఒక పని చేయాలంటే నాకు 10 రోజుల టైం పడుతుంది అనుకుందాం. అప్పుడు ఒక రోజులో ఎంత పని చేస్తాను నేను అనేది నా సామర్థ్యం అవుతుంది. సో అప్పుడు 1 day వర్క్ ఏమవుతుందంటే 1/n అవుతుంది. 1/n అంటే 1/ఆ రోజులు. సో దట్ ఈస్ ఈక్వల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 days పని చేస్తాను ఒక పనిని, అప్పుడు నాకు 1 day వర్క్ ఏమవుతుంది 1/10 యూనిట్స్ అవుతుంది అనమాట. 1/10 యూనిట్స్ అంటాం దీన్ని. అంటే నేను ఒక రోజులో 1/10వ వంతు పని చేస్తాను అని అర్థం. ఇన్ ద సేమ్ వే వైస్ వర్సా, ఏ కెన్ డూ 1 day వర్క్ ఇన్ 1/nth యూనిట్. అంటే ఇక్కడ 1/nవ వంతు ఒక రోజులో నేను పని చేసినప్పుడు ఆ పని మొత్తం పూర్తి అవ్వడానికి నాకు ఎన్ని రోజులు పడుతుంది అంటే సింపుల్గా దీనికి ఇన్వర్స్ చేయడం, రివర్స్లో చేయడం. సో దెన్ దట్ ఈస్ n days అవుతుంది. సో టోటల్ వర్క్ చేయడానికి ఇది టోటల్ వర్క్ n days పడుతుంది అని అర్థం అనమాట. సో దీన్ని బట్టి రిలేషన్ ఏంటి ఈ రెండింటి మధ్య అంటే వర్క్కి అండ్ డేస్కి మధ్య రిలేషన్ అర్థం అవ్వాలి మనకు. ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది మనకు. అంటే మోర్ వర్క్ మోర్ డేస్, ఆర్ మోర్ డేస్ మోర్ వర్క్, ఆర్ లెస్ డేస్ లెస్ వర్క్. ఎక్కువ పని చేస్తే ఎక్కువ రోజులు టైం పడుతుంది, తక్కువ పని చేస్తే తక్కువ రోజులు టైం పడుతుంది. సో కాబట్టి ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి ఎప్పుడు కూడా. సో W ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డేస్కి ఈక్వల్. సో ఇక్కడ ఏం లేదు, మనం మొత్తం పని అంటే ఏ అనే వ్యక్తి 10 రోజులు పని చేసినప్పుడు ఒక రోజులో అతను ఎంత పని చేస్తాడు అని తెలియజేయాలంటే 1/, ఆ డేస్ ఎన్ని 1/10 అంటాం. అలాగే n daysలో పని చేసినప్పటిది 1/n days అవుతుంది. x daysలో పని చేస్తే ఒక రోజులో చేసే పని 1/x అవుతుంది అనమాట. దట్ ఇట్ ఇండికేట్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్. అంటే మన ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని మనం ఎంత పని చేస్తాము రోజుకనే సామర్థ్యాన్ని అది తెలియజేస్తుంది మనకు. అండ్ థర్డ్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రేషియో. ఎఫిషియన్సీ రేషియో ఇచ్చినప్పుడు ఎలా కాలిక్యులేట్ చేయాలి సమ్స్ మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తుల యొక్క సామర్థ్యాల నిష్పత్తి మనకు x:y రేషియోలో ఉన్నప్పుడు అప్పుడు టైం యొక్క రేషియో ఏమవుతుంది y:x అవుతుంది. వై బికాస్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ పనిని తక్కువ సమయంలో చేయగలుగుతాం. అంటే ఇప్పుడు నేనున్నాను, నీకన్నా 2 రెట్లు ఎక్కువ పని చేయగలుగుతున్నాను అన్నప్పుడు నేను ఆ పనిని ముందుగానే ఫినిష్ చేస్తాను నీకంటే ముందుగానే, అంటే నాకు తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలుగుతున్నాను. సో ఎఫిషియన్సీ ఈజ్
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైం అనమాట. సో నాకు సామర్థ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఆ పని చేయడానికి తక్కువ సమయం పడుతుంది, నాకు సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడు ఆ పని చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీని మీద కొన్ని సమ్స్ కూడా అడగవచ్చు. అంటే ఎట్లా అడగవచ్చు, రాము అనే వ్యక్తి గోపి కన్నా 3 రెట్లు ఎక్కువ పని చేస్తాడు, అప్పుడు ఆ ఇద్దరి మధ్య నిష్పత్తి సమయముల నిష్పత్తి ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేసి సమ్స్ అడుగుతూ ఉంటారు. సో కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మనము ఎఫిషియన్సీ రేషియో ఇచ్చేసి, అంటే సామర్థ్యాల రేషియో ఇచ్చేసి టైం రేషియో మీద మనం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు అవి మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. X:Y అనేది ఎఫిషియన్సీ రేషియో అయినప్పుడు అది మనకు టైం రేషియో అనేది Y:X అవుతుంది, Y:X అవుతుంది. సో ఇక్కడ ఎఫిషియన్సీ అండ్ టైం ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రెండు కూడా విలోమ నిష్పత్తిలో ఉంటుంది. ఎఫిషియన్సీని మనం ఈతో సూచించినట్లయితే ఈ inversely proportional to time. So it means what? More efficiency, less time. Less efficiency it takes to do complete the work in more time. So కాబట్టి ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అంటాం. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ MDTEW అంటాం. M అంటే మెన్, అంటే మనిషి కావచ్చు, యంత్రం కావచ్చు, లేదా T టైమ్, డి ఫర్ డేస్. ఎం అంటే మెన్ ఆర్ మనుషులు, నంబర్ ఆఫ్ మెన్స్. టీ మీన్స్ టైం, సమయము ఎంత పడుతుంది. డి మీన్స్ డేస్, ఎన్ని రోజులు. అలాగే ఈ మీన్స్ ఎఫిషియన్సీ, ఇందాక సామర్థ్యం చెప్పాను. డబ్ల్యూ అంటే వర్క్, డబ్ల్యూ అంటే ఇక్కడ వర్క్. ఇలా ఇచ్చినప్పుడు రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇది ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 మంది ఒక పనిని 20 రోజుల్లో రోజుకి 5 గంటలు పని చేస్తారు. అదే పనిని ఒక 20 మంది రోజుకి 5 గంటలు సమయం పట్టినప్పుడు ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేస్తారు అనేది ఇచ్చినప్పుడు, ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇచ్చినప్పుడు మనకు ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది మనకు. సో 3 and 4 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకు బేసిక్గా టైమ్ అండ్ వర్క్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. మోర్ దాన్ 8 or 9 రూల్స్ ఉంటాయి. 9 రూల్స్ ఉంటాయి, అన్నీ కూడా మనం రిమెంబర్ చేసుకోవాల్సిన లేదు. బట్ ఈ 3 and 4 పాయింట్ని బేస్ చేసుకొని మనము ఆ 9 రూల్స్లో సమ్స్ అన్ని కూడా చేయవచ్చు అనమాట. జస్ట్ ఒక సింగిల్ మెథడ్ ఫార్ములా తోటి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నో నీడ్ టు రిమెంబర్ ఎనీ ఫార్ములాస్ హియర్. సో ఇక్కడ ఏంటంటే ఇది రిలేషన్ చేస్తే మనకు, సో M1 T1 D1 E1 ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇంటి వస్తుంది బై W1. అంటే ఇది ఒక వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క వర్క్, ఎఫిషియన్సీ, టైం. అండ్ M2 D2 2 కేసెస్ ఇచ్చినప్పుడు, 2 సందర్భాలు ఇచ్చినప్పుడు మనకి ఇది T2 E2 బై W2. సో ఇది జనరల్ ఫార్ములా. అంటే 2 కేసెస్లో కంపారిజన్ ఆఫ్ వర్క్స్ ఇచ్చినప్పుడు మనకు ఆ వర్కుల మధ్య పోలిక, పని కాలముల మధ్య పోలిక, లేదా పని డేస్ మధ్య కంపారిజన్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని సమ్ చేస్తాం బేసిక్. సో నేను ఇక్కడ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అటువంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ, బట్ దేర్ ఇస్ నో టైప్ 1, టైప్ 2, టైప్ 3. జస్ట్ మీరు ఒక ఫార్ములా నేను చెప్తాను, అది మీరు గుర్తుపెట్టుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ యూ కెన్ డూ బై యూజింగ్ దట్ ఫార్ములా ఓన్లీ. నో నీడ్ టు రిమెంబర్ ఎనీ అదర్ ఫార్ములాస్. జస్ట్ ఒక లాజిక్స్ తీసుకోవాలి, క్వశ్చన్స్లో ఉన్న లాజిక్స్ని మనం అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం నేను ఒక టైప్ 1, టైప్ 2 అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేటర్ ఆన్ నేను ఏం టైప్స్ లేకుండా జస్ట్ ఒక సింగిల్ మెథడ్ తోటి సొల్యూషన్ చేస్తాను. సో టైప్ 1లో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, ఏ కెన్ డూ ఏ సర్టైన్ వర్క్ ఇన్ X days. ఏ ఒక పనిని X daysలో చేస్తాడు. అండ్ B కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్, అదే పనిని Y daysలో చేస్తాడు B అనే వ్యక్తి. ఇఫ్ దే వర్క్ టుగెదర్, ఇక్కడ ఏంటి టుగెదర్, ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. వర్క్ టుగెదర్, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ గెట్స్ డన్. అంటే ఏ అనే వ్యక్తి ఒక పనిని X daysలో, B అనే వ్యక్తి అదే పనిని Y daysలో పూర్తి చేయగలరు. అయితే వారిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు మనకు. ఇండివిజువల్ వర్క్స్ ముందు ఇచ్చేసి తర్వాత ఇద్దరు కలిసి ఆ వర్క్స్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అన్నప్పుడు మనం జనరల్గా దీన్ని కాన్సెప్ట్ బేసెస్ కొని ఫార్ములా డెరైవ్ చేయడం కన్నా మీరు జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రిక్ ఏంటంటే దీనికి XY బై X ప్లస్ Y. సో ఇక్కడ ఏంటి A ప్లస్ B
కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్నప్పుడు XY బై X ప్లస్ వై డేస్ అవుతుంది మీకు. ఇది దీనికి ట్రిక్, జస్ట్ ఫార్ములా. ఇది కూడా అవసరం లేదు మీకు తర్వాత, బట్ మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇదేంటిది, ఇండివిజువల్ వర్క్స్ ఇచ్చేసి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారన్నప్పుడు XY బై X ప్లస్ వై డేస్ అని కూడా మీరు చేయవచ్చు. ఇది ఎలా వచ్చింది అనేది జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ నో నీడ్ టు రిమెంబర్ ఇది ఎలా వచ్చింది. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ గుర్తుంటే ఫార్ములా కూడా అవసరం లేకుండా మీరు డైరెక్ట్ సొల్యూషన్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఒక పనిని కంప్లీట్గా X డేస్లో చేస్తాడు. నేను కాన్సెప్ట్ 1లో ఏం చెప్పాను మీకు, ఇక్కడ చూడండి. కాన్సెప్ట్ 1లో ఏముంది, ఒక పనిని N డేస్లో పూర్తి చేసినప్పుడు ఒక రోజులో చేసే పని ఏమవుతుంది, 1/n అన్నాం మనం, 1/n అన్నాం. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఏమవుతుంది, యొక్క 1 డే వర్క్, ఒక రోజు పని ఏమవుతుంది ఇక్కడ మనకు 1/x అవుతుంది. 1/x యూనిట్స్ చేస్తాడు అతను, అంటే ఒకరోజు అతను 1/x పార్ట్ యొక్క పని చేస్తాడు. సేమ్ బీస్ 1 డే వర్క్ ఏమవుతుంది, ఇది మొత్తం పని y డేస్లో కాబట్టి అతను ఒక రోజులో మాత్రం 1/y డేస్ చేస్తాడు. సో ఇప్పుడు 1/yth పార్ట్. సో ఇప్పుడు మనకేం కావాలి, A ప్లస్ B కావాలి. ఇద్దరు కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారు, ఇది 1 డే వర్క్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఫస్ట్. సో ఇదేమవుతున్నప్పుడు 1/x ప్లస్ 1/y సారీ. దీన్ని మీరు భిన్నాల ఫ్రాక్షన్స్ని మీరు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, x ప్లస్ వై బై XY అవుతుంది. సింప్లిఫికేషన్ x ప్లస్ వై బై XY అవుతుంది. ఇదేంటి, 1 డే వర్క్ ఇది. సో ఇప్పుడు మరి కాన్సెప్ట్ 2 చూడండి. ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇది 1 డే వర్క్ కనుక 1/nth పార్ట్ అయినప్పుడు అది టోటల్ వర్క్ చేయడానికి అది ఎన్ని రోజులు పడుతుందంటే n డేస్. అంటే n/1, అది రివర్స్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ కూడా అంతే. సో టోటల్ వర్క్ చేయాలి ఇప్పుడు మనకు. టోటల్ వర్క్ ఎట్లా అవుతుంది మనకు, ఇది ఇన్వర్షన్ అవుతుంది, అంటే XY బై X ప్లస్ వై డేస్. సో ఇలా ఈ ఫార్ములా డెరైవ్ అయింది జనరల్. సో మనం సమ్ని ఇలా కూడా చేయొచ్చు, ఈ బేస్ చేసుకొని కూడా మీరు చేయవచ్చు, బట్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ టు క్యాలిక్యులేషన్ చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మనం ఇదంతా చేయవలసిన అవసరం లేదు, జస్ట్ XY బై X ప్లస్ వై డేస్ అనేది చేస్తే సరిపోతుంది. సో దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది కూడా వాడాల్సిన అవసరం లేదు, ఇది కూడా లేకుండా కూడా మీరు అసలు ఏం గుర్తు లేకపోయినా కూడా సమ్ని ఎలా చేయవచ్చు మనం. లెట్స్ సీ టైప్ 1లో క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అని కొన్ని 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 1, ఏ కెన్ డూ సర్టెన్ వర్క్ ఇన్ 10 days. ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. అండ్ బి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. సో బి అనే వ్యక్తి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. దెన్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఇద్దరు కలిస్తే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడనేది క్వశ్చన్. సో మనం ఫార్ములా బేస్డ్ చేద్దాం. ఫస్ట్ మనం అనుకున్నది ఏంటి, మెథడ్ 1 ఫార్ములా బేస్డ్. సో X డేస్, B Y డేస్, దెన్ A ప్లస్ B. సో A ప్లస్ B మనం ఫార్ములా ఏమనుకున్నాం, XY బై X ప్లస్ వై అనుకున్నాం. సో ఇక్కడ X వాల్యూ ఎంత ఉంది, 10 ఇంటూ Y వాల్యూ ఎంత ఉంది, 15 బై X ప్లస్ వై, 10 ప్లస్ 15. ఇదంతా మీకు అర్థం అవడం కోసం ఇన్ని స్టెప్స్ చేస్తున్నా. జనరల్గా మనం చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు. 15 బై డైరెక్ట్ 25 అని వేసుకోవచ్చు మీరు. సో 5 5 జాస్, 5 2 జాస్, 5 1 జాస్, 5 3 జాస్. సో 6 days. సో ద ఆన్సర్ ఈస్ 6 days మనకి ఇక్కడ. సో దిస్ ఈజ్ మెథడ్ 1. జస్ట్ ఒక ట్రిక్ని వాడి మనము, అంటే ఆ ఫార్ములా నథింగ్ బట్ దిస్ ఈజ్ ఎ ఫార్ములా, XY బై X ప్లస్ వై అనే ఫార్ములా యూజ్ చేసుకొని మనం దీన్ని సింప్లిఫై చేయవచ్చు. సేమ్ దీన్నే మనము, ఈ ఫార్ములా గుర్తులేదు మీకు, ఏం చేయాలి, ఫార్ములా గుర్తులేదు, ఏం చేయాలి, రేషియో మెథడ్ని యూజ్ చేద్దాం మనం. లెట్స్ సీ అనదర్ మెథడ్. దిస్ ఈజ్ మెథడ్ 2. ఇప్పుడు మెథడ్ 2 నేను రేషియో మెథడ్ తీసుకుంటాను. రేషియో మెథడ్ చూద్దాం. రేషియో మెథడ్ ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇక్కడ రేషియో ఎఫిషియన్సీ ఆఫ్
మనం కాన్సెప్ట్ 3లో చెప్పింది ఎఫిషియన్సీ రివర్స్ అవుతుందని చెప్పాం మనం. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తాడు, 10 days. అలాగే బి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తాడు, 15 days. దెన్ నాకు కావాల్సింది ఏ బై బి రేషియో. సో ఏ బై బి ఏమవుతున్నప్పుడు 15/10 అండ్ ఏ ఇంటూ నంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ బి ఇంటూ నంబర్ ఆఫ్ డేస్. మీరు చేసినప్పుడు ఇక్కడ నుంచి ఏ బై బి ఈజ్ ఈక్వల్ ఇక్కడ 15, ఈ 10 ఇటు వస్తే బై 10 అవుతుంది. సో ఇది 5 3s 5 2s. సో ఇదేమవుతుంది 3/2. ఇట్ మీన్స్ వాట్, ఏ అనే వ్యక్తి 3వ వంతు పని చేస్తాడు. ఎఫిషియన్సీ, దిస్ ఇస్ ఎఫిషియన్సీ, నథింగ్ బట్ సామర్థ్యము. బి యొక్క సామర్థ్యం ఎంత, 2వ వంతు పని చేయగలుగుతాడు. అంటే ఏ 3 వంతులు పని చేస్తే కొంత సమయంలో, అంటే ఒకే సమయంలో 1 గంట టైం ఇచ్చినాము, ఆ గంటలో ఏ అనే వ్యక్తి 3 వంతులు పని చేస్తాడు, బి అనే వ్యక్తి 2వ వంతు మాత్రమే పని చేస్తాడు అనమాట. సో ఇది ఏ బిల యొక్క ఎఫిషియన్సీ మనకు తెలిసినప్పుడు కూడా డేస్ని ఎలా సింప్లిఫై చేయో చూడండి. దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇప్పుడు టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది మనకు, ఎయిదర్ ఏ ఆర్ ఎయిదర్ బి యొక్క ఎఫిషియన్సీ ఇంటూ నంబర్ ఆఫ్ డేస్ చేయండి. సో ఇక్కడ ఇంటూ డేస్, ఏ ఇంటూ డేస్ అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3 ఇంటూ డేస్, దట్ ఈస్ 30 యూనిట్స్. వాళ్ళు టోటల్గా 30 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. ఆర్ మీరు బితో కూడా చేయవచ్చు. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, బి ఇంటూ 15 ఉంది కదా, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకు ఇక్కడ 2 ఇంటూ 15 చేసినా కూడా మీకు 30 యూనిట్స్ వస్తుంది. అంటే టోటల్గా వాళ్ళు చేయవలసిన పని ఎన్ని యూనిట్స్ ఉందంటే 30 యూనిట్స్. అంటే పనిని మనం యూనిట్స్లలో చెప్తాం జనరల్గా. సో టోటల్ వర్క్ టుగెదర్ దే హ్యావ్ టు డూ 30 యూనిట్స్ పని చేయాలి. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి కూడా ఆ 30 యూనిట్స్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడిగారు మనకు. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. సో వెరీ సింపుల్, ఇక్కడ ఏం లేదు. సో ఏ ప్లస్ బి కావాలి మనకు, ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే ఏ ఎన్ని ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. సో 3 + 2 చేయండి ఎంత 5. మొత్తం యూనిట్లు ఫినిష్ చేయాలి వీళ్ళు 30 యూనిట్స్. సో 30 బై వీళ్ళ టోటల్ ఎఫిషియన్సీ కావాలి మనకు, దట్ ఈస్ 5, దట్ ఈస్ 6 days. ఇలా కూడా వస్తుంది మీకు. సో ఇది రేషియో మెథడ్ అంటాం దీన్ని మనకు. సో ఇది రేషియో మెథడ్. సో రేషియో మెథడ్ కూడా నచ్చలేదు అనుకోండి, ఇంకొక మెథడ్లో చేద్దాం. ఇక్కడ కూడా ఆన్సర్ మనకు 6 days వచ్చింది. సో దట్ ఈస్ అబౌట్ 2 మెథడ్స్ చెప్పాము మనం. ఒకటి జస్ట్ ఫార్ములా బేస్డ్ మెథడ్, 2 రేషియో మెథడ్. థర్డ్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మెథడ్ యూజ్ చేసుకుని మీరు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయొచ్చు, ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ LCM మెథడ్. ఇది ఈ ఒక క్వశ్చన్కే కాదు, ఎనీ క్వశ్చన్ ABC 3 వ్యక్తులు ఇచ్చినప్పుడు, 4 వ్యక్తులు ఇచ్చినప్పుడు, లేదా 10 మంది వ్యక్తులు ఇచ్చినప్పుడు, గ్రూప్ ఆఫ్ వ్యక్తులు ఇచ్చినప్పుడు, A + B, B + C, C + D, లేదా A + B + C, అట్లా ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు దీంట్లో అడిగినప్పుడు మీకు ఈ ఒక్క మెథడ్ యూజ్ చేసుకొని మీరు సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ LCM మెథడ్, కసాగు మెథడ్. సింపుల్, వెరీ సింపుల్, ఏం లేదు. ఈ క్వశ్చన్ ఎలా చేయాలి LCM మెథడ్లో, ఈ ఒక్క మెథడ్తో మీరు ఏదైనా చేయొచ్చు కాబట్టి దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ వ్యక్తి ఉన్నాడు, సేమ్ బి వ్యక్తి ఉన్నారు. సో ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు, 10 days. ఇది 10 days. అలాగే బి అదే పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు మనకు, 15 days. ఇప్పుడు ఏం కావాలంటే మనకు ఈ రెండిటి ఎల్సిఎం చేయండి. మీరు ఈ రెండిటికి ఎల్సిఎం చేయండి. ఈ రెండిటికి ఎల్సిఎం చేసినప్పుడు మీకు ఎల్సిఎం అనే సింప్లిఫికేషన్ ఎట్లా చేయాలనే వీడియో ఉంటుంది, దాన్ని చూస్తే మీకు ఎల్సిఎం ఎంత ఈజీగా చేయవచ్చు అనేది తెలుస్తుంది. సో మనం ఇట్లా వేసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చిన్న నంబర్స్ వేస్తారు, దీంట్లో పెద్ద నెంబర్స్ ఇవ్వరు కాబట్టి మీరు సింపుల్గా చేయొచ్చు. సో టోటల్గా మనకి ఏమొస్తుంది, ఎల్సిఎం 30 వస్తుంది. 5 2s 10, 10 × 3 30. సో దిస్ ఇస్ 30. ఈ 30 అనేది ఏంటి మనకు ఇక్కడ. సో ఎల్సిఎం ఆఫ్ 10 and 15 ఈక్వల్ 30. 30 ఈజ్ నథింగ్ బట్ టోటల్ యూనిట్స్, టోటల్ వర్క్ డన్ యూనిట్స్, టోటల్ యూనిట్స్ టు డూ వర్క్.
టోటల్ యూనిట్స్ మనకి ఇక్కడ. సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం మనకు మొత్తం పనిని తెలియజేస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం 30 యూనిట్స్ అయినప్పుడు ఒక రోజులో పర్ డే ఏ యొక్క వర్క్ ఎంత జరుగుతుంది అనేది చేసినప్పుడు 30/10 ఇది 3 యూనిట్స్. 3 యూనిట్స్ పర్ డే. ఇది 10 రోజుల్లో ఇతను కంప్లీట్ 10 రోజుల్లో పని చేస్తే 30 యూనిట్ల పని జరుగుతుంది. ఒక రోజులో ఎంత 30/10 ఇది 3 యూనిట్లు వస్తుంది మీకు. సేమ్ 30/15 చేసినప్పుడు మనకు 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. 2 యూనిట్స్ పర్ డే. సో ఇక్కడ మీరు గమనించారా, నేను రేషియో అనే మెథడ్ యూజ్ చేశాను కదా. అప్పుడు 3:2. ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మీకు రేషియో మెథడ్ ఈజీ, లేదా XY/X+Y అలా చేయవచ్చు. బట్ ABC ఇచ్చినప్పుడు, లేదా A+B, B+C, C+D అట్లా ఇచ్చినప్పుడు ఈ మెథడే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎల్సిఎం తీసుకున్నప్పుడు 30 యూనిట్స్ టోటల్ యూనిట్స్. ఇందులో ఏ పర్ డే ఎంత యూనిట్స్ చేస్తాడంటే 10/r నెంబర్ ఆఫ్ డేస్, 30/10 దట్ ఈస్ 3 యూనిట్స్. సేమ్ B 15 డేస్లో పర్ డేకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు అంటే 30 టోటల్ యూనిట్స్ బై నెంబర్ ఆఫ్ డేస్ దట్ ఈస్ 15 దట్ ఈస్ 2 యూనిట్స్. సో ఏ అనేవాడు ఒక రోజుకి 3 యూనిట్లు పని చేస్తే బి అనే వ్యక్తి ఒక రోజుకి 2 యూనిట్ల పని చేస్తాడు. సో ఇది సింపుల్గా ఒక కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, A+B కనుక్కోవాలి. A+B. సో ఇక్కడ టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి మనకు 30 యూనిట్స్ బై పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తారు ఇద్దరు కలిసి 3+5 3+2 దట్ ఈస్ 5 యూనిట్స్. 30/5 యూనిట్స్ నథింగ్ బట్ 6 డేస్. ఇలా కూడా మీరు దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో దిస్ మెథడ్ ఈస్ వెరీ యూస్ఫుల్ వైల్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఇంకొక మోడల్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం. రామ్ కెన్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 12 days. సో ఇప్పుడు నేను ఎల్సిఎం మెథడ్ని యూజ్ చేసుకొని చేస్తున్నాను. సో మీరు XY/X+Y అలా కూడా వాడచ్చు, లేదా రేషియో చేసుకొని కూడా చేయొచ్చు. బట్ నేను ఎల్సిఎం మెథడ్ చాలా ఈజీ అని చేస్తున్నాను. సో రామ్ అనే వ్యక్తి ఉన్నారు ఇక్కడ, అండ్ అనదర్ గోపి అనే వ్యక్తి ఉన్నారు. సో రామ్ ఒక పనిని మనకు 12 డేస్లో ఫినిష్ చేస్తాడు. గోపి అదే పనిని 15 డేస్లో ఫినిష్ చేస్తారు. సో ఇద్దరు కలిసి అంటే ఇద్దరు చేసే మొత్తం పని ఎంత, ఇది టోటల్ యూనిట్స్ని, దిస్ ఈజ్ ఎల్సిఎం ఇండికేట్స్ అస్ ద టోటల్ వర్క్ని ఇండికేట్ చేస్తుంది. సో ఎల్సిఎం ఆఫ్ 12 and 15. సో దీన్ని 4x3 రాయొచ్చు, దీన్ని 3x5 రాయొచ్చు. సో 4 కామన్గా 3 ఉంది, 12x5 60 వస్తుంది మనకు. సో ఎల్సిఎం ఈజ్ 60. సో ఎల్సిఎం టాపిక్లో ఎంత సింపుల్గా చేయవచ్చు అనేది వీడియో ఉంది, దాన్ని కూడా మీరు వాచ్ చేయొచ్చు. దట్ ఈస్ సింప్లిఫికేషన్లో వస్తుంది మనకు పార్ట్. సో ఈ 60 ఇండికేట్స్ వాట్ హస్ టోటల్ యూనిట్స్. మనకు ఇది టోటల్ యూనిట్స్ని తెలియజేస్తుంది. నేను మీకు అర్థం అవడం కోసం రాస్తున్నా, మీరు రాయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తాడు రామ్ అనేవారు ఒక రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారంటే 60/12 దట్ ఈస్ 5 యూనిట్స్. అలాగే ఇది 60/15 దట్ ఈస్ 4 యూనిట్స్. సో రామ్ ఒక రోజులో 5 యూనిట్లు చేస్తే గోపి ఒక రోజులో 4 యూనిట్ల వంతు పని చేస్తారు. సో what you have to find out together how many days they will take to complete the same job. So that means what, Ram plus Gopi together can finish the same work in how many days. So that means Ram plus Gopi can finish the same work total units by illu per day how many units together can do 5 plus 4. ఇది రోజుకి ఇంత పని చేస్తారు, అప్పుడు 60 యూనిట్లకి ఎన్ని రోజులు. సో 60/9. సో 320 3 3s. సో ద ఆన్సర్ ఈస్ 20/3. ఆన్సర్ ఈస్ 20/3. సో దిస్ ఈజ్ ఎల్సిఎం మెథడ్. వెరీ సింపుల్. ప్రాక్టీస్ చేస్తే జస్ట్ మీకు ఒక 3-4 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టదు. లేదా మీరు XY/X+Y 12x15/12+15 చేసినా కూడా అంతే వస్తుంది మీకు ఎల్సిఎం. అది ఫార్ములా మెథడ్ లేదా రేషియో మెథడ్ చేసినా కూడా సేమ్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎల్సిఎం మెథడ్. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ యూ కెన్ డూ బై యూజింగ్ దిస్ ఎల్సిఎం మెథడ్.
So let's see another problem. సో దట్ ఈస్ టైప్ 1. టైప్ 1లో ఏంటంటే ఇద్దరు వ్యక్తులకు ఇండివిజువల్ ఎఫిషియన్సీ ఇచ్చేసి టుగెదర్ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారన్నది. టైప్ 2 ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు కలిసి ఒక పనిని కొన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు. అందులో ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం. అంతకుముందు టైప్లో ఏంటంటే ఇండివిజువల్ వర్క్స్ ఇచ్చేసి టుగెదర్ అడిగారు కలిసి. ఇప్పుడు ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ వర్క్ ఇద్దరు కంప్లీట్ చేశారు అండ్ ఒక పార్ట్ ఆఫ్ ఒకళ్ళు ఫినిష్ చేస్తారు. దెన్ రిమైనింగ్ వర్క్ని ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు అనే దాని కాన్సెప్ట్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇదంతా అర్థం కాకపోయినా పర్లేదు, మీరు ఎల్సిఎం మెథడ్ యూజ్ చేసుకుని కూడా చేయవచ్చు సింపుల్గా. సో ఇక్కడ ఏంటంటే హౌ మెనీ డేస్ ఏ కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Kindly support us and do subscribe and share my videos. And this is signing off. RTV Learnings Math Logics.